ఎవరూ ఒప్పుకోలేదు కదా? నాకు తెలుసు. ముగ్గురు ఓకే చెప్పారు. తొక్కేం కాదు, నేను నమ్మను. అగ్రిమెంట్ కూడా సైన్ చేయించుకున్నాను. ఎలా కన్విన్స్ చేసావు? ప్రస్తుతం మీరు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు, కానీ మీ బాస్ కోసం. టెక్నికల్లీ మీరు మీ లైఫ్లోని ప్రైమ్ టైంని ఇంకొకరి కంపెనీని నిలబెట్టడానికి వెచ్చిస్తున్నారు. దానికంటే మనం కలిసి కష్టపడడం బెటర్. కానీ అది మీకోసం. సొంత కంపెనీని నిలబెడదాం మన టర్మ్స్తో. జాబ్ చేసే రోజులు పోయాయి. నాతో పాటు మీరు కో ఫౌండర్లు అయిపోండి. కలిసి కష్టపడదాం. మనం మన ఎంపైర్ని నిలబెడదాం. అంటే నువ్వందరినీ పార్ట్నర్లను చేసుకున్నావు. అవును. అంటే ఇప్పుడు నువ్వు ఎవరికి శాలరీ ఇవ్వక్కర్లేదు, నేరుగా ప్రాఫిట్లో షేర్ ఇస్తావు. ఎగ్జాక్ట్లీ. నువ్వు డిఫరెంట్ రా బాబు. కానీ ఈ డిజైనర్ ఎందుకు ఒప్పుకోలేదు? యాక్చువల్లీ తనని నేనే నిరాకరించాను. ఎందుకు? ఎందుకంటే బాబు నాకు బెస్ట్ కావాలి. అరే పంకజ్ బెస్ట్, నేను నీకు చెప్తున్నాను కదా. బెస్ట్ ఒక్కరే ఉన్నారు. ఎవరు? బద్రీ ప్రతాప్ సింగ్. హే సంజయ్, పిచ్చి పట్టిందా నీకేమన్నా? నేను మీ డిజైన్స్ అన్ని చూశాను బాబా. అరే అవన్నీ నేను కాలేజ్లో ఊరికే టైం పాస్ కోసం. ఆలోచించండి, ఇక ప్రొఫెషనల్లీ ఇంకెంత బాగుంటాయి. ప్రొఫెషనల్లీ పూర్తిగా డిఫరెంట్ గా ఉంటాయి సంజయ్. బాబా మీ మీద మీకే నమ్మకం లేదా? సంజు నేను. కానీ నాకు మాత్రం ఉంది. బాహుబలి వింగ్లో మీరు ఎంతకాలం మీ టైంని ఇంకా టాలెంట్ని వేస్ట్ చేస్తుంటారు. టైం వచ్చేసింది ప్రపంచానికి మీ అసలైన టాలెంట్ని చూపించడానికి. బాబా అంతగా ఆలోచించకండి. Correct, Swara, correct. But product development, PD is your department and I'm a designer here. Okay, but how am I supposed to do my job like this? I don't know, please figure it out. That's what you have been brought you up. బాబా ఏమైంది? సంజయ్, అసలు మన కంపెనీ ప్రొడక్ట్ ఏంటి? పీజీ రూమ్స్. ఎగ్జాక్ట్లీ. అయితే ఎవరైనా ఎప్పుడైనా మన వెబ్సైట్ ఓపెన్ చేస్తే వాళ్ళకి అన్నిటికంటే ముందు ఏం కనిపించాలి? పీజీ రూమ్స్ అండ్ వాటి డీటెయిల్స్. వెరీ గుడ్. నౌ టెల్ మీ దిస్ ఆల్సో. హౌ am I supposed to build the products? అసలు నా దగ్గర ప్రొడక్ట్ డీటెయిల్సే లేనప్పుడు అయితే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నా డీటెయిల్స్? నేను డిజైన్ హెడ్ ని. డేటా మైనింగ్ ఈజ్ నాట్ మై రెస్పాన్సిబిలిటీ. ఈ డేటా ఎక్కడి నుంచి వస్తుందో నాకు తెలీదు. మరి ఎవరు తీసుకొస్తారు? అది ఎవరు తీసుకురాలేరు. అసలు డీటెయిల్స్ మొత్తం బ్రోకర్స్ దగ్గర ఉంటాయబ్బా.
ఇక బ్రోకర్స్ డీటెయిల్స్ ని తమ క్లయింట్స్ కూడా షేర్ చేయరు. ఇక మనకేం షేర్ చేస్తారు? బాబా చెప్పింది నిజమే. ఏ బ్రోకర్స్ని మనం సిస్టమ్ నుంచి బయటికి పంపడానికి ప్రయత్నం చేస్తున్నామో వాళ్ళ దగ్గరికి వెళ్ళి డీటెయిల్స్ ఎలా తెలుసుకుంటాం? ప్లీజ్, థ్యాంక్ యూ. ఓకే దెన్ కంగ్రాట్స్ సంజయ్, వీ డోంట్ హ్యావ్ ఎ ప్రోడక్ట్. సామాన్ తీసుకుని ఇంటికి వెళ్ళండి, బీర్ తాగండి, బికాస్ వీ హ్యావ్ నథింగ్ టు డూ హియర్. రిలాక్స్ ఒక్క నిమిషం. లెట్స్ ఆస్క్ మిస్టర్ సీఈఓ, ఏం చేద్దాం? డోంట్ స్ట్రెస్. వెబ్సైట్ డేటా కలెక్షన్ వచ్చేస్తుంది, బావానే తీసుకొస్తాడు. నేనెక్కడి నుంచి తీసుకొస్తా సంజయ్? కేవలం పోవై డేటా మైన్ చేయడానికి 8-8 నెలలు గడిచిపోతాయి. దానికే 90-100 మంది అవసరం అవుతారు. 10 లక్షల రూపాయలు ఇదంతా ఎలా చేయగలం చెప్పు? ఓకే ఓకే. మీకు తెలుసా ఐసీఈలో బాహుబలి వింగ్లో ఫ్రెషర్కి లైఫ్ కోచింగ్ ఇంకా కెరీర్ని ఎవరు సెట్టింగ్ చేస్తారా? అరే You don't know? సరే, గత 5 ఏళ్లలో ఐసీఈలో ఎంతమంది ఎలిమినా ఉన్నారో వాళ్ళలో 70% స్టూడెంట్స్కి ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? డూ యు నో? ఎవరు చెప్పటం వల్ల ఐసీఈలో 200 నుంచి 300 మంది స్టూడెంట్స్ ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారు ఫ్రీగా. కూల్. నువ్వు నంబర్ 1 నీచుడు తెలుసా నీకు? కానీ ఫ్రీగా మాత్రం చేయించను, స్టైపండ్ ఇస్తాను. ఓకే, డేటా వచ్చేస్తుంది గాయస్. వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. ఆల్రైట్ బాయ్స్, ఒక చిన్న పని చేయాలి. కానీ ఎగ్జామ్స్ లాగా కేవలం హార్డ్ వర్క్ మాత్రం చేయడం కాదు, కొంచెం స్మార్ట్ వర్క్ చేయాలి. ఓకే? హలో, పీజీ అకామిడేషన్ కావాలి. సింగిల్ ఆక్యుపెన్సీ కావాలి. బడ్జెట్ అయితే కేవలం 5,000. ఉంది. ఉంది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఫోన్ చేస్తా. సరేనా? ఆ తర్వాత బిల్డింగ్ కి చేరుకొని దొంగచాటుగా ఇంకొక పని చేయాలి. లైక్ ఐ సెడ్, వర్క్ స్మార్ట్. సంజయ్, ఆ బిల్డింగ్ పేర్లు ఇంకా ఫ్లాట్స్ పేర్లు అయితే దొరుకుతాయి. అయినా సరే బ్రోకర్స్ ఫోటోలు తీసుకొనివ్వరు. తీసుకొని ఇస్తారు. ఎలా? సింపుల్. స్టూడెంట్స్ బ్రోకర్స్కి కేవలం ఒక్క మాట చెప్పాలి. ఏంటది? రూమ్ అయితే బానే ఉంది, కానీ డీలోకే చేయడానికి ముందు మా నాన్నగారిని ఒకసారి అడగాలి. అంటే ఆయన కూడా వస్తారా? లేదు, నాన్నగారు ఇక్కడ లేరు. సార్, ఆయనకు ఫొటోస్ తీసి పంపిస్తే పర్వాలేదా? ఫోటో సరే తీసుకో. Guys, this is Insane. ఆయిషా, వెబ్సైట్ని రెడీ చేయడానికి ఎంత టైం పడుతుంది? జస్ట్ వెయిటింగ్ అండ్ బాబా సెండ్ మీ టు ద డిజైన్స్. 5 రోజులు పడుతుంది. నో ప్రాబ్లం. మంత్ ఎండ్ వెబ్సైట్ రెడీ చేయడానికి టార్గెట్ పెట్టుకుందాం. ఓకే ఓకే, great. లెట్స్ గెట్ టు వర్క్. ఆల్ రైట్.